హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను డిన్నర్కి మా ఇంట్లో థాయ్ కోకోనట్ సూప్ చేసుకుంటున్నామండి. ఎల్లో కలర్లో ఉంటుంది కదా కోకోనట్ సూపు. ఇది దీనికి మనకి కావాల్సినవి కంపల్సరీ మనకి కోకోనట్ మిల్క్ కావాలి. అది మనం హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్టోర్ బాట్ కోకోనట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. కొంచెం మనకి రెడ్ సాస్ కావాలి అండ్ వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. నూడిల్స్ తీసుకోవాలి. నేను ఇది వెజిటేరియన్ వర్షన్ చేస్తున్నాను. యూజువల్గా అయితే దీంట్లో ష్రింప్ వేసుకొని చేసుకుంటారు. థాయ్ సూప్లో, థాయ్ కోకోనట్ సూప్లో ష్రింప్ కానీ చికెన్ కానీ బాగుంటుంది. సో ఈరోజు నేనైతే వెజ్ చేస్తున్నాను. సో సైడ్కి ఏంటంటే మామూలుగా అయితే దీంట్లో డంప్లింగ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఈరోజు నేను ఎలా చేసుకుంటానో ఆ వెజిటేరియన్ స్టైల్ అది చూపిస్తాను. మీన్వైల్ మనకి వెజిటేబుల్ స్టాక్ కావాలండి సూప్కి. సో వెజిటేబుల్స్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయి ఆ వెజిటేబుల్స్ మనం పీల్ చేస్తాం కదా, పీల్ చేసినవి కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా వాటర్ ఎక్కువ వేసుకొని ఎక్కువ స్టాక్ అవి బాగా మరిగించుకునేస్తే అది బాయిల్ చేసుకుంటే మనకి వాటర్ వస్తాయి. మనకి ఎన్ని వాటర్ కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని మనం ఈ స్టాక్ తయారు చేసుకోవాలి. సో ఇదంతా ఈ స్టాక్ రెడీ అయిన తర్వాత మనం వాటర్ డ్రైన్ చేసేసుకొని ఆ వాటర్ని యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ మనము ఈ సూప్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్ కొంచెం సేపు సాటే చేసుకోవాలి. సో నేను కొంచెము ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను, చాలు. సో దీంట్లో నేను ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకుంటాను. సో మనకి డైరెక్ట్గా సూప్లో కూడా కుక్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను కొంచెం వెజిటేబుల్స్ సాటే చేసుకుంటున్నాను. నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదు, జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. సో ఇది కొంచెం అలా ఫ్రై చేసుకుని తర్వాత నేను వెజిటేబుల్స్ ఏమి వేసుకోవట్లేదండి, జస్ట్ ఆనియన్స్, ఇది చూడండి బ్రాకలీ అండ్ ఇందాక చూపించాను కదా కదండి జుకినీ. నేను ఈ జుకినీని హాఫ్ మాత్రమే వేసుకుంటున్నాను. హాఫ్ అంటే మరీ ఎక్కువ వెజిటేబుల్స్ అయిపోతాయి సూప్లో, అందుకని నేను ఎక్కువ వేసుకుని హాఫ్ కట్ చేసుకున్నాను. ఈ కొన్ని ఫ్లోరెట్స్ మనం వెజిటేబుల్స్ ఎన్ని వేసుకుంటే అవి ఎంత మంచిది, కాకపోతే ఎక్కువ వేసుకుంటే నాకు మరి వెజిటేబుల్స్ సూప్ లాగా అయిపోతుందని నేను కొన్ని వేసుకున్నాను. ఇక్కడ మనకి కావాలంటే ఇది మన బ్రోకలీకి బదులు మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. మష్రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేనైతే మష్రూమ్స్ వాడుకోవట్లేదు. నేను ఇలా వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. ఒక 1-2 మినిట్స్ నేను సాటే వేసేసుకుంటాను. చెప్పాను కదండి, ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన లేదు, జస్ట్ రా స్మెల్ వెళ్ళిపోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. నేను సూప్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే దీనికి మనము నువ్వుల నూనె ఉంటుంది కదా, సీసమ్ ఆయిల్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోకి ఇందాక నేను జింజరు, అది అల్లము, గార్లిక్ చూపించాను కదండి, జింజర్ గార్లిక్, అవి యాక్చువల్గా సన్నగా తరుక్కొని ఇట్లా కట్ వేసుకోవచ్చు. అయితే నేనైతే కొంచెం పేస్ట్ చేసుకున్నాను దీనిని. సో పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇది కూడా ఎక్కువేమో, ఇది చాలు. ఈ మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా, ఈ రాస్మెల్ అంతా పోయేలాగా. ఇప్పుడు దీంట్లో నేను ఈ రెడ్ కలర్ థాయ్ పేస్ట్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ కర్రీకి స్పైసీ ఇచ్చేది ఇదే. సో ఇది వేసుకుంటున్నాను, మళ్ళీ చూసుకుని వేసుకుంటాను కావాలంటే. సో దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనము ఒక హాఫ్ టీ స్పూను షుగర్ కూడా వేసుకోవాలి. ఇది వేస్తున్నాను. మీకు అది అవసరం లేదనుకుంటే స్కిప్ చేసి వేసుకోవచ్చు అన్నమాట.
ఇది కొంచెం మంచిగా షుగర్ అది వేసుకోవడం వల్ల మనకు కొంచెం క్యారమలైజ్డ్ అవుతుంది. ఇదంతా చూడండి మనకు టేస్ట్ ఇస్తుంది. సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. మనకి సోయా సాస్ కావాలంటే సోయా సాస్ వేసుకోవచ్చు. ఆస్టర్ సాస్ ఉంటుంది కదా, అది వాళ్ళకి కొంచెం స్మెల్ వస్తుంది అది. సో నేనైతే సాస్ వేసుకోవటం లేదు. నేను కొంచెం నేను సోయా సాస్ వేసుకుంటాను. సోయా సాస్ తెచ్చుకున్నాను. చాలా తక్కువ వేసుకుంటున్నానండి. నాకు అసలు ఇది అవసరం లేదు, కాకపోతే ఇది చేయాలి కాబట్టి, దీనికి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి అంతే. ఇది నాకు ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో ఎక్కువ అవసరం లేదు మనకి. సోయా సాస్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో నేను కుక్ కావాలండి. చూసారా, ఆల్రెడీ నేను చెప్పాను కదా క్యారమలైజ్డ్ అవుతుంది షుగర్ అండ్ థాయ్ పేస్ట్ అని. ఇలా వచ్చేస్తుంది. దీంట్లో యాక్చువల్గా మనది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఈ సూపు, దీంట్లో కొంచెం మనం టర్మరిక్ కూడా వేసుకున్నాము. ఇది వేస్తారండి దీంట్లో థాయ్ సాస్లో కొంచెం టర్మరిక్ ఎక్కువ వద్దు, కొంచెం. ఇప్పుడు నేను దీంట్లో చూసారా, నేను ఇందాక వెజిటేబుల్స్ స్టాక్ చేసుకున్నానని చెప్పాను కదండి. వెజిటేబుల్స్ అన్నీ కొన్ని వెజిటేబుల్స్ పీల్ చేసుకుని అవన్నీ కుక్ చేసుకున్నానని. ఆ స్టాక్ ఇది. దీంట్లో సాల్ట్ ఏం లేదు, జస్ట్ వెజిటేబుల్స్ మాత్రమే నేను కుక్ చేసుకుని అవి డ్రైన్ చేసుకున్నాను. ఈ వాటర్ దీంట్లో పోసేస్తున్నాను. ఇది మనకి వాటర్ కావాలంటే మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మనకి స్టాక్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం షింపుతో సాస్ చేసుకుంటున్నాము, లేదంటే చికెన్ యూజ్ చేసుకునేటప్పుడు అయితే మనం చికెన్ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ స్టాక్కి. సో నేనైతే వెజిటేరియన్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి వెజిటేబుల్ స్టాక్ వేసాను. నేను ఇక్కడ కొంచెం ఒక నిమిషంలో బాయిల్ అయిన తర్వాత మనం ఇంకొకటి యాడ్ చేద్దాం. ఇది లెమన్ గ్రాస్ అండి. మనకి లెమన్ గ్రాస్ ఉండాలి ఈ సూప్కి. సో నా దగ్గర ఫ్రెష్గా లేదు, నేను ఫ్రోజన్ లెమన్ గ్రాస్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది మంచి లెమన్ ఫ్లేవర్ వస్తుంది దీనికి. మనం ఇక్కడ కొంచెం లెమన్ తీసుకొని లైన్ కానీ లెమన్ కానీ తీసుకొని దానిపైన స్కిన్ ఉంటుంది కదా, జస్ట్ అంటాం కదా, దాన్ని కూడా ఇలా స్ట్రెచ్ చేసి వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర హోల్ లెమన్ లేదు, సో లెమన్ జ్యూస్ ఉంది. నేను లాస్ట్లో ఆ జ్యూస్ యాడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇది వేసుకున్నాను. మనకి వాటరు బాయిల్ అవుతున్నాయి కదా, చూసారు కదా, ఇది బాయిల్ అవుతుంది. నేను ఇప్పుడు కోకోనట్ మిల్క్ వాడుకుంటున్నాను. దీంట్లో నేను మెజర్మెంట్స్ అంటూ ఏమో చెప్పట్లేదండి. మనకి ఇష్టము ఎలా సూప్ కావాలంటే అలా. మన చికెన్ స్టాక్ నేను ఆల్మోస్ట్ ఒక 14 ounces దాకా వేసినట్టున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక ఫుల్ క్యాను. దీంట్లో నేను కొంచెం యూజ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఇంత వేసుకుంటున్నాను. మనకి కోకోనట్ క్రీమ్ మిల్క్ లేకపోయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, అవి ముక్కలు చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని అవంతా వాటర్ తీసేసి సపరేట్ చేసుకొని మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అది కూడా బెస్ట్ అండి. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని కలుపుకున్నాను. మనకు కావాలంటే మళ్ళీ వాటర్ కూడా వాడుకోవచ్చు. సో చూసుకొని మనం పోసుకుందాము వాటర్ దీంట్లో. నేను ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదు. ఇది 1 tablespoon సాల్ట్. సో నేను ఈ సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు చూసుకొని మనకి ఎంత టేస్ట్ సాల్ట్ కావాలో చూసుకొని వేసుకుంటే బెటర్. ఇది వేసుకున్నాను. అండ్ ఇందులో ఇది మన దగ్గర కర్రీ పౌడర్ ఉంటే ఇందులో ఈ సూప్లో యూజ్ చేసుకుంటారు. కర్రీ పౌడర్ లేకపోతే నా దగ్గర కూడా కర్రీ పౌడర్ లేదు. సో నేను ఒక 1/2 tablespoon ధనియా అండ్ 1/2 tablespoon జీరా
కదా, జీలకర్ర పౌడరు, ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇది అనమాట. కర్రీ పౌడర్ వేసుకుంటే కొంచెం కలర్ మనకి మంచి ఎల్లో కలర్లో వస్తుంది. సో నో ప్రాబ్లం అండి, మన దగ్గర ఏ కలర్స్ ఉంటే ఏ ఫుడ్ ఉంటే అదే మనమే వేసేసుకోవచ్చు. సో ఇదండి, ఇక్కడ చూసుకొని మనం కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం మళ్ళీ రెడ్ కలర్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే ఇంకా చెక్ చేయలేదు, చూద్దాం ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత నేను చూసుకుంటాను. ఇదండి, నేను సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను, స్పైస్ కూడా చెక్ చేసుకున్నాను. దీనికి యాక్చువల్గా మనకి ఎక్కువ కారం అంటే స్పైసీ ఎక్కువ అక్కర్లేదండి. దీనికి ఆ స్పైసీనెస్ డామినేట్ చేస్తుంది. మనం కోకోనట్ మిల్క్ వాడుకున్నాం కాబట్టి కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట, కొంచెం స్వీట్గా అలా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ని ఇందాక నేను సాటే చేసుకున్నాను కదా, మన ఇది ఆనియన్స్ అండ్ బ్రోకలీ, జుకినీ, సో ఇవన్నీ నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వెజిటేరియన్ స్టైల్ కాబట్టి ఇవి వేసుకుంటాను. మామూలుగా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ షింప్ సపరేట్గా కర్రీ చేసుకొనేసి షింప్ని లేదంటే చికెన్ని అవి వాడుకుంటారు. ఇప్పుడు అవి కూడా లేకుండా జస్ట్ డంప్లింగ్స్ చేసుకుని ఉంటారు కొంతమంది, అంటే మోమోస్ అంటాయి కదా, అలాంటివి అనమాట. ఆ మోమోస్ కూడా వేసుకుంటే ఫుల్ మీల్ అనమాట. ఇక మనం ఆ మోమోస్ తోటి సూప్ తోటి ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు, అలా తినచ్చు. ఇప్పుడు దీన్నైతే వైట్ రైస్తో తింటారు కొంతమంది, లేదంటే నూడిల్స్తో తినచ్చు, లేదంటే జస్ట్ ఇలాగే తినచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెము థాయ్ నూడిల్స్ ఉంటాయి కదా, థాయ్ ప్యాడ్ నూడిల్స్ అని కొంచెం వైడ్గా ఉంటాయి, అవి వేసుకోవచ్చు. లేదంటే మామూలు కొంచెం మ్యాగీ లాంటిది లేదంటే నూడిల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ నూడిల్స్ ఇందులో వేయట్లేదు, నేను అవి సపరేట్గా ఫ్రై చేసుకున్నాను, అవి చూపిస్తాను మీకు. ఇది కొంచెం మనకి ఇలా బాయిల్ అవ్వాలి. మనకి ఆల్మోస్ట్ సూప్ రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం ఈ లెమన్ ఫ్లేవర్ రావడం కోసము నేను కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాను. నా దగ్గర లెమన్ అయితే డ్రై లెమన్ ఉంది. సో నేను డ్రై లెమన్ని కొంచెం వేసుకుంటున్నాను, మనకి ఇది లెమన్ ఫ్లేవర్ రావాలి. సో చాలు ఇది మనకి. సో నేను ఇది వేసుకుని ఒక్కసారి కలుపుకుంటాను. ఆల్రెడీ లెమన్ గ్రాస్ యూజ్ చేస్తున్నాను, చూసారు కదా, ఇదిగోండి లెమన్ గ్రాసు. కుక్ అవ్వాలండి మనకి. ఈ జుకినీ ఇవన్నీ జస్ట్ హాఫ్ మాత్రమే కుక్ అయి ఉన్నాయి. ఒక్కసారి అలా మనకు బాయిల్ అయితే వెజిటేబుల్స్కి కూడా సాల్ట్ అవి సపరేట్ అన్నీ పడతాయి అండి. దీంట్లో ఇట్లా మనకు బాయిల్ అవుతుంది కదా, ఇందులో యాక్చువల్గా బేసిల్, మనకి ఫ్రెష్ బేసిల్ ఉంటే బేసిల్ లీవ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికి నేను డ్రై బేసిల్ లీవ్స్ వేస్తున్నాను, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఈ సూప్కి. లేదంటే బేసిల్ లేకపోయినా మనం కొత్తిమీర వాడుకోవచ్చు. సో సిలాంట్రో ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అది కూడా కొంచెం వేస్తాను. నేను కొంచెం సిలాంట్రో వేస్తున్నాను, ఇదిగోండి మనకి బేసిల్కి సబ్స్టిట్యూట్గా వేసుకుంటున్నాను. అయిపోయిందండి మన సూపు. ఇక్కడ థిక్నెస్ మనకి ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత థిక్నెస్ వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా దీంట్లో కానీ నూడిల్స్ వేసి ఉంటే నూడిల్స్కి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం థిక్గా అయిపోతుంది. సో నేను నూడిల్స్ని ఇలా వేయటం లేదు, నేను సూప్ని ఇలా బౌల్లోకి మార్చేసుకున్నాను, చాలా హాట్గా ఉంది. సో నేను ఇందులో నూడిల్స్ అవి వేయలేదు కదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇవ్వండి, నేను నూడిల్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇవి హక్కా నూడిల్స్ అండి. ఇవి హక్కా నూడిల్స్ని నేను చూపిస్తాను, మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిందే. ఇవి ఉంటాయి కదా హక్కా నూడిల్స్, వీటి నేను ఒక 5 minutes హాట్ వాటర్లో హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. వెంటనే అవి వాటర్లోంచి తీసేసి అవి డ్రైన్ చేసేసుకొని దీనికి నేను కొంచెం మన కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, కార్న్ స్టార్చ్ ఒక 1/2 tablespoon వేసుకొని, నేను సాల్ట్ అది కూడా వేసుకోలేదు, జస్ట్ కార్న్ స్టార్చ్ 1 tablespoon ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకొని నేను ఎయిర్ ఫ్రై చేసుకున్నాను. ఎయిర్ ఫ్రై చేసుకునేసరికి చూసారా
మన ఇండియన్ జంతికల్లాగా ఉన్నాయి, అచ్చు మనుగుల్లాగా ఇలాగే తినేయాలనిపిస్తున్నాయి. సో వీటిని నేను ఈ సూప్ పైన ఇలా వేసేసుకొని నేను సర్వ్ చేస్తాను. ఇవి ఏమో క్రంచీగా, ఇదేమో కమ్మగా, అంటే మంచి కోకోనట్ ఫ్లేవర్ తోటి థాయ్ సూప్ తోటి చాలా యమ్మీ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలో. నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి, మనం సర్వ్ చేసుకునే బౌల్లోకి వేసుకుందాము. సో నేను ఇదిగోండి వెజిటేబుల్స్ చూసారు కదా, ఇన్ని మనం వేసిన వెజిటేబుల్స్ ఇవన్నీ ఇది చాలా బాగుంటాయి. ఇట్లా ఇవి వేసుకొని బ్రొక్కలి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ నూడిల్స్, ఇవి ఇలా పైన వేసుకుందాము. సో దీనికి మనం పైన బేసిల్ ఉంటే బేసిల్ వేసుకోవచ్చు. నా దగ్గర బేసిల్ లేదని చెప్పాను కదండి. ఇప్పుడు నేను ఇలా సిలాంట్రో వేసుకుంటున్నాను. ఇదండి చూసారా మన కోకోనట్ థాయ్ సూప్ రెడీ అయిపోయింది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, యమ్మీ ఉంటుంది, మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం నూడిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇక దీనికి ఏం అవసరం లేదు. లేదా రైస్తో తినాలనుకుంటే వైట్ రైస్ పెట్టేసుకొని, మన జాస్మిన్ రైస్ ఉంటుంది కదా, దాంతో లేదా స్టిక్కీ రైస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. ఇదండి మన వెజిటేరియన్ స్టైల్లో ఉన్నటువంటి కోకోనట్ థాయ్ సూపు. మీకు కానీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వాళ్ళు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, బట్ నేను తెలుగులో చెప్తున్నాను. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.